భవిష్య మహాపురాణంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరనే వాటిని జయించిన వాడు దేవుడు. తక్కిన వారు మనుషులే, మానవులే అని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇస్తూ ఉంది. తర్వాత ఈ కరుణాకర సుగుణమ్మ భవిష్య మహాపురాణమును నీ దగ్గర ఉందా? ఉంటే ఓల్డ్ ప్రింట్ నాకు చూపించు. క్రొత్త ప్రింట్ కాదు సుమి. నువ్వు క్రొత్తగా లంగా కట్టినంత మాత్రాన ఉన్న వ్యక్తులని మోసం చేసి బతుకుతూ ఉన్నావు. కరుణాకర సుగుణమ్మ, క్రొత్త ప్రింట్లు కాదు, ఓల్డ్ ప్రింట్. ఓల్డ్ ప్రింట్లు మా దగ్గర ఉన్నాయి. దేవతల మొక్కిన దేవుడు ఎవరిని కొట్టు 2018లో యూట్యూబ్లో మెన్షన్ చేశాం. ఆ దేవతల మొక్కిన దేవుడు ఎవరిని కొట్టిన ఆ సందేశములో దైవజనుడు, అభిషక్తుడు, తండ్రి సన్నిధి మినిస్ట్రీ వ్యవస్థాపకులు, కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను వెలిగించిన దేవుని సేవకుడు చెప్పిన మాటలన్నీ కూడా ఉన్నాయి. నీకంటూ నీ మటుకు ఒక త్రాగుబోతు వాణ్ణి చూపించు. ఈరోజు శాలేమన్న గురించి నాతో సహా కొన్ని కోట్ల మంది ప్రజలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సుగుణమ్మ, నువ్వు లంగా ఎత్తుకొని తిరిగినంత మాత్రాన కరుణాకర సుగుణమ్మ, వింటున్నావా? వినాలి. సభ్య సమాజంలో ఉన్న ప్రజలారా, నా భారతదేశ ప్రజలారా, స్వామి వివేకానందుడు ప్రబోధ రత్నాకరం అనే బుక్కులో నా దగ్గర ఉంది. ఓల్డ్ ప్రింట్ కాదండి, ఓల్డ్ ప్రింట్, క్రొత్త ప్రింట్ కాదు, ఓల్డ్ ప్రింట్లో ప్రబోధ రత్నాకరం అనే ఆ బుక్కులో స్వామి వివేకానంద ఆయన తన హృదయంలో ఉన్న మాటలన్నీ అక్కడ మించన చేశాడు. ఇలాంటి కరుణాకర సుగుణములు కొత్తగా లంగా కట్టి ఈ లంగా వ్యవహారాలు మాట్లాడుతూ సభ్య సమాజంలో ఉన్న ప్రజలని మోసం చేస్తూ ఉన్నాయి. ఎవరు? ఈ కరుణాకర సుగుణమ్మ లాంటి యదవలు, దద్దమ్మలు, నీచులు, నికృష్టులు నా భారతదేశ ప్రజల దగ్గర దేవాలయాల పేరు చెప్పుకొని దోసుకొని దాచుకున్న వాటిని లంగా కింద దాచుకుంటూ ఉన్న ఇలాంటి వాటికి ఇక లంగాలు తడిసిపోవాలని మరలా మేము యుద్ధంలోకి రావడం జరుగుతుంది. ఎందుకు? మా ఆత్మీయ తండ్రిని, మా దేవుణ్ణి, సేవకుణ్ణి, మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్న మా దైవజనుణ్ణి నోటికొచ్చినట్లు ప్రస్తావిస్తే ఊరుకునేది లేదు. లంగాలు తడిసిపోతాయి. సుగుణమ్మలో కరుణాకర సుగుణమ్మ, మీలాంటి వారికి లంగాలు తడిసిపోవాలి. అందుకే మరలా వచ్చాం. నీకు సేవ ఉంటే, సత్తా ఉంటే, నేను బైబిల్లో ఉన్న నీటి పాఠాలు, బైబిల్లో ఉన్న మనుషుల్లో లోపాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్న యేసు ప్రభు వారిలో లోపం లేదు, ఉండదు. అలాగ ఉంటే చూపిస్తావా? యేసు ప్రభు వారు కన్నిక గర్భమును జన్మిస్తాడని సాలువాక చక్రవర్తి ఆయన భవిష్య మహాపురాణములో ఆయన హృదయంలో ఉన్న మాటలని ప్రస్తావించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక దర్శనమును, ఆయన ఒక వ్యక్తిని ఎన్నడూ ఊహించని, ఊహలో కూడా చూడని ఒక అజాన బాబుణ్ణి దగదగా మెరిసిపోయే వస్త్రములు ధరించు